ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండునుగాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యంలో క్రీస్తు సంఘమును ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. సంఘాన్ని ప్రేమించిన యేసయ్య కళంకము లేని సంఘంగా ప్రభు ఎదుట నిలబెట్టాలని ఆ సంఘం కొరకు తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. మరి ఈ దినాన ఈ మాటలు వింటున్న మనమందరము కూడా యేసయ్య సంఘాన్ని ప్రేమించినట్లుగా మనము కూడా ఆయన యొక్క ప్రేమను కలిగి ఉండాలి. సంఘాన్ని ప్రేమించే మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ సంఘము కొరకు ఏదైనా చేయగలిగిన త్యాగం ప్రతి ఒక్కరిలో ఉండాలి. తండ్రి అప్పగించిన బాధ్యతను యేసయ్య ఈ భూమి మీద ఏ రీతిగా నమ్మకస్తునిగా నెరవేర్చాడో, దేవుడు మనకప్పగించిన ప్రతి బాధ్యతను కూడా మనము నమ్మకంగా ఆయన ఎదుట నెరవేర్చాలి. క్రీస్తు శరీరం అనే సంఘం కొరకు ఎలాంటి త్యాగాన్నైనా చేయడానికి, దేన్నైనా విడిచిపెట్టడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం నుంచి మనం గమనిస్తే, దైవజనుడైన మోషే ఐగుప్తు ధనం కంటే, ఐగుప్తులో ఉన్న సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. మోషే ఒక గొప్ప దైవజనుడై ఉండి దేవుని ప్రజల కొరకు ఐగుప్తులో రాజుగా ఉండవలసిన లోక ఘనతను, పేరును, ప్రధానమంత్రికి ఉన్న స్థానాన్ని విడిచిపెట్టాడు. మరి ఎలాంటి త్యాగాన్ని క్రీస్తు యొక్క మనస్సును కలిగిన వాళ్లే చేయగలుగుతారు. ప్రజల కొరకు ఎంతటి త్యాగాన్నైనా వాళ్ళు చేయగలుగుతారు. మోషే అంత ఉన్నతమైన స్థితిలో నుండి దీనస్థితిలోకి వచ్చాడు. మన ప్రభువైన యేసయ్య కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మోషే ఈ లోకంలో సింహాసనాన్ని విడిచిపెడితే, మన ప్రభువైన యేసయ్య పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక సాధారణమైన వ్యక్తిగా మార్చబడి వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు, దేవుని యొక్క సేవకులు అనేక మంది సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. యేసయ్యకు కలిగిన మనస్సును వాళ్ళు కలిగి దేవుని యొక్క సేవను జరిగిస్తూ వచ్చారు. మరి యేసయ్య సంఘాన్ని ప్రేమించి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు గనుకే సియోనుకు మూలరాయిగా మార్చబడ్డాడు. పౌలు కూడా క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం, ఆయనతో సదాకాలం ఉండే నిమిత్తం సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. మరి ఈ తరంలో మనము కూడా సంఘము కొరకు, దేవుని ప్రజల కొరకు ఒక త్యాగపూరితమైన మనస్సును దేవుని వలె, ఒక పౌలు వలె, మోషే వలె మనం కలిగి ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న వెండినైనా, బంగారాన్నైనా, ధనాన్నైనా, ఆస్తినైనా, సిరి సంపదలనైనా, సుఖభోగంతో కూడిన జీవితాన్నైనా దేవుని ప్రజల కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు వాటినన్నిటినీ విడిచిపెట్టాలి. అంటే సంఘములో నువ్వు జీవించే నిమిత్తం, ప్రభు రాకడలో ఎత్తబడే నిమిత్తం, పరలోక మహిమలో జీవించే నిమిత్తం, ప్రభు నీతో ఏది మాట్లాడినా, ఏది విడిచిపెట్టమన్నా వాటిని విడిచిపెట్టడానికి, ఆ మాట ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అటువంటి త్యాగపూరితమైన మనస్సును నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్న శత్రువైన అపవాదితో పాపం మీద, లోకం మీద, లోక ఆశల మీద, వాటి కోరికల మీద, పేరు ప్రఖ్యాతుల మీద, పొగడ్తల మీద, డంబాల మీద, వాటన్నిటి మీద నువ్వు విజయాన్ని చూడాలి. ఈ లోకాశలనన్నిటినీ కూడా విడిచిపెట్టకుండా నేను సంఘాన్ని క్రీస్తు వలె ప్రేమిస్తున్నాను అంటే దానికన్నా వెరితనమైన మాట ఇంకొకటి ఉండదు. అందుకే వీటన్నిటిని జయించితేనే క్రీస్తుతో కూడా మనం సదాకాలం జీవించగలుగుతాం. ఒక విశ్వాసిగా పిలువబడుతున్న నీవు క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉండి క్రీస్తు వలె నువ్వు సంఘాన్ని ప్రేమించినట్లయితే నువ్వు త్యాగపూరితమైన మనస్సును కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలన్నిటినీ కూడా ఒక మోషే వలె, ఒక పౌలు వలె, యేసయ్య వలె నువ్వు విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవిస్తే ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తాడు. మరి ఈ దినాన సంఘాన్ని ప్రేమించే మనస్సును, ఆత్మల భారం కలిగిన మనస్సును, తండ్రి యొక్క మనస్సును, ప్రేమ కలిగిన మనస్సును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. త్యాగపూరితమైన మనస్సును దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రేమ స్వరూపి అయిన దేవుడవు గనుక ఈ లోకంలో మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి కళంకము లేని సంఘముగా ప్రభువు ఎదుట మమ్మల్ని నిలబెట్టాలని ఈ భూలోకానికి దిగివచ్చారు. మరి ఈ దినాన ఈ మాటలు వినని బిడ్డలందరూ కూడా మీరు కలిగి ఉన్న ఆ ప్రేమ కలిగిన మనస్సును, త్యాగపూరితమైన మనస్సును కలిగి ఉండడానికి మీరు కృప చూపండి. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలన్నిటినీ విడిచిపెట్టి
నీ కొరకు ప్రజల కొరకు శ్రమపడే మనస్సును, మీరు అప్పగించిన బాధ్యతలన్నిటినీ ఈ భూలోకంలో నెరవేర్చడానికి అట్టి మనస్సును నీ బిడ్డలందరికీ కలుగు చేసి పేరు పేరున నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని ప్రతి బిడ్డను దీవించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.